హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంటి దగ్గరే కూర్చొని కేవలం మన మాతృభాష తెలుగు మాట్లాడుతూ నెలకు మంచి జీతం సంపాదించే అద్భుతమైన అవకాశం కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ప్రొప్టెక్స్ అనే ప్రముఖ గ్లోబల్ కంపెనీ ప్రస్తుతం డాటా అనలిస్ట్ తెలుగు స్పీకర్స్ పొజిషన్ కోసం భారీగా రిక్రూట్మెంట్ చేస్తుంది. దీనికి ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటి, లింక్ ఎక్కడ ఉంటుంది అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండకండి, చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటగా ఈ జాబ్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకుంటే ఇది పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా రిమోట్ జాబ్. అంటే మీరు మీ ఇంటి నుంచే వర్క్ చేసుకోవచ్చు. అయితే దీనికి ఎలిజిబిలిటీ ఏంటి అనేది మీకు చెప్తాను. సో ఇక్కడ మీకు తెలుగు భాష రాయడం, చదవడం మరియు స్పష్టంగా మాట్లాడడం వచ్చి ఉండాలి. అండ్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, మంచి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే సరిపోతుంది. ఏదైనా డిగ్రీ ఉన్నవాళ్ళు లేదా ప్రస్తుతం చదువుకుంటున్న స్టూడెంట్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ముఖ్యంగా హౌస్ వైఫ్స్, పార్ట్ టైం జాబ్స్ కోసం చూసే వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి. అసలు మెయిన్గా అందరికీ వచ్చే డౌట్ అయితే అసలు ఈ జాబ్లో ఏం చేయాలి? ఇక్కడ ఇక్కడ ఇచ్చారు చూడండి, పేరు వచ్చేసి మ్యాథ్స్ డాటా అనలిస్ట్ ఇండియా అనేది ఇచ్చారు. సో ఇక్కడ వర్క్ ఏంటి చేయాలి అంటే, for the thousands of years, maps have provided the human with the knowledge they need to make a decision. As a maps evaluator, you will have the opportunity to provide the అరౌండ్ ట్రూత్ ఫర్ యువర్ ఓన్ అండ్ సిటీ ఆర్ కంట్రీ అనేది ఇచ్చారు. సో మనం ఇక్కడ చేయాల్సింది ఏంటి అంటే, మనము రోజువారీ లైఫ్లో గూగుల్స్ మ్యాప్స్ లాంటివి డిజిటల్ మ్యాప్స్ అని వాడుతుంటాం కదండి. ఆ మ్యాప్స్లో ఉన్న డాటా కరెక్ట్గా ఉందా లేదా అనేది మనము వెరిఫై చేయాలి. ముఖ్యంగా మీరు చేయాల్సిన పనులు 3 ఉన్నాయండి. అది వచ్చేసి మ్యాపింగ్ డాటా రివ్యూ. మ్యాపింగ్ డాటా రివ్యూ అంటే ఏంటి అంటే, డిజిటల్ మ్యాప్ అప్లికేషన్‌లో రూట్స్ సేఫ్‌గా, కరెక్ట్‌గా ఉన్నాయా లేదా రిసర్చ్ చేసి కన్ఫర్మ్ చేయటం మ్యాపింగ్ డాటా రివ్యూ అనే కిందికి వస్తుంది. అండ్ దెన్ సెకండ్ వన్ వచ్చేసి బిజినెస్ నేమ్స్ అండ్ అవర్స్. అండ్ ఈ మ్యాప్‌లో చూపిస్తున్న బిజినెస్ నేమ్స్ ఉంటాయి కదండీ! షాపుల పేర్లు అండ్ ఆఫీస్‌లు మరియు అవి ఓపెన్ ఓప్ వాటివి ఓపెనింగ్ టైమ్స్ ఉంటాయి కదా! టైమింగ్స్ కరెక్ట్‌గా ఉన్నాయా అని వెరిఫై చేయాలంట. బిజినెస్ నేమ్స్ అండ్ అవర్స్‌ని. అండ్ డిస్టెన్స్ చెక్. ఒక స్టార్టింగ్ పాయింట్ నుండి డెస్టినేషన్‌కి మధ్య ఉన్న డిస్టెన్స్ ఉంటుంది కదా! ఆ కరెక్ట్‌గా డిస్‌ప్లే అవుతుందో లేదా చెక్ చేయడం. దీనివల్ల యూజర్‌కి మంచి ఎక్స్‌పీరియన్స్ అనేది లభిస్తుంది. సో ఇది అండి దీంట్లో ఉన్న ఈ 3 వర్క్స్, డాటా అనలిస్ట్‌లో చేయాల్సిన వర్క్స్. అండ్ ఇందులో ఉన్న బిగ్ ఈ జాబ్‌లో ఉన్న బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే హైలీ ఫ్లెక్సిబుల్ వర్కింగ్ షెడ్యూల్. అంటే మీకు నచ్చిన టైంలో మీరు ఈ వర్క్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే వీకెండ్స్ అండ్ సాటర్‌డే, సండే వర్క్ కూడా చేయొచ్చు. అండ్ నైట్ టైమ్‌లో, లేట్ ఈవినింగ్‌లో కూడా వర్క్ చేసుకోవచ్చు. అంతా మీ ఇష్టం. ఫ్రమ్ ద కంఫర్ట్ ఆఫ్ యువర్ ఓన్ ఆఫీస్ అని ఇచ్చారు. అంటే మీరు ఇంటి నుండే ప్రశాంతంగా ల్యాప్‌టాప్ లేదా సిస్టమ్ ముందు కూర్చొని ఈ పని చేయొచ్చు. స్టూడెంట్స్‌కి చదువుకుంటూ పార్ట్ టైమ్ మనీ సంపాదించడానికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే నేను చెప్పగలుగుతానండి. అందుకోసమే మీ ముందుకి ఈ వీడియోని తీసుకొచ్చాను. మీరు యుటిలైజ్ చేసుకోండి. ఇంకా ఇక్కడ వచ్చేసి ద ఐడియల్ క్యాండిడేట్స్ ఆర్ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్, ఎక్సలెంట్ రీసెర్చ్ స్కిల్, ఎక్సలెంట్ లోకల్ లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియా. అంటే మనం లోకల్ లాంగ్వేజెస్ అంటే మనం తెలుగు ప్రిఫర్ చేస్తాం కాబట్టి తెలుగు అనేది మెన్షన్ చేశాను. విత్ ఎ గుడ్ అండర్స్టాండింగ్ అండ్ ఎ జనరల్ నాలెడ్జ్ ఆఫ్ ద జియోగ్రఫీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా, అనలైటికల్ మైండ్ సెట్, ఇవన్నీ ఉండాలి అంటున్నారు. క్యాండిడేట్ అప్లై చేసుకోవడానికి ముందు జాబ్ రిక్వైర్మెంట్ మస్ట్ బీ లివింగ్ ఇన్ ఇండియా ఫర్ ఎ మినిమమ్ ఆఫ్ 5 కాన్సెక్యూటివ్ ఇయర్స్ అనేది, మనము 5 ఇయర్స్ అనేది ఇండియాలో అనేది లివింగ్ చేసి ఉండాలి. మస్ట్ పాస్ ఆన్ ఆన్‌లైన్ ఓపెన్ బుక్ ఎగ్జామ్స్ దట్ కెన్ వెరిఫై యువర్ ఫుల్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ద మెటీరియల్ అండ్ కాన్సెప్ట్. మస్ట్ హ్యావ్ ద ఇక్కడ మనము ఏంటి అంటే ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారండి. ఆ ఎగ్జామ్ అసెస్మెంట్ అనేది కంపల్సరీ. మనం ఏ జాబ్ అప్లై చేసుకున్నా అసెస్మెంట్ అనేది కంపల్సరీ అటెంప్ట్ చేయాలి. అక్కడ సక్సెస్ అవ్వాలి. అప్పుడే మీకు వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మనము జాబ్ అప్లై చేయడమే కాకుండా మన ఎఫర్ట్స్ కూడా చాలా ఉండాలి. సో ఇది మాత్రం మైండ్‌లో పెట్టుకోండి. మస్ట్ హ్యావ్ ది విల్లింగ్ టు వర్క్ ఎ మినిమమ్ ఆఫ్ 10 అవర్స్ టు 20 అవర్స్ పర్ వీక్ డిపెండింగ్ ఆన్ యువర్ టాస్క్ అవైలబిలిటీ అనేది ఇచ్చారు. సో వీక్లీ 10 అవర్స్ టు 20 అవర్స్ వర్క్ చేయాలనేది ఉంది.
అయితే గుడ్ వర్కింగ్ నాలెడ్జ్, హవ్ సెర్చ్ ఇంజన్స్, మ్యాప్ అప్లికేషన్, అవే ఫ్యామిలీ విత్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేది ఇచ్చింది. స్ట్రాంగ్ అబిలిటీ టు లర్న్ అండర్స్టాండింగ్ ద అప్లై మల్టిపుల్ సెట్స్ ఆఫ్ డిఫరెంట్ ఇన్స్ట్రక్షన్స్, ఆల్ వర్క్స్ మస్ట్ బీ అన్ ఇండిపెండెంట్ నేచర్. అయితే ఏమని చెప్పారంటే మీ ఫ్లెక్సిబుల్ టైంలో మీరు వర్క్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ బెనిఫిట్స్ కూడా ఇచ్చారండి. వర్క్ అప్ టు 20 అవర్స్ పర్ వీక్, ఎన్ఏ కాంపిటేటివ్ రేట్ ఆఫ్ పే, డెవలప్ డెవలప్ యువర్ రీసెర్చ్ స్కిల్స్, అవాయిడ్ ద లాంగ్ commute, work from the comfort of your home office, enjoy the flexibility of setting your own working hours అనేది అప్లై ఆన్లైన్ టుడే. దిస్ ఈస్ ద ఫ్రీలాన్సింగ్ ఇండిపెండెంట్ కాంట్రాక్ట్ పొజిషన్ అనేది ఇచ్చారు. సో మీకు చాలా యూటిలైజ్. సరే అండి, అందరికీ వచ్చే మొదటి డౌట్ అంటే శాలరీ ఎంత ఉంటుంది అనేది ఉంటుంది కదండి. మనం వర్క్ చేసేదే శాలరీ కోసము. సో ఇక్కడ అనేది మెన్షన్ చేశారు. ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఏమని మెన్షన్ చేశారంటే మీరు రోజుకి కేవలం 4 అవర్స్ పార్ట్ టైం వర్క్గా చేసినా కూడా రోజుకి 1500 రూపీస్ సంపాదించవచ్చు. అంటే 4 అవర్స్, అవర్కి 4.5 డాలర్స్ అనేది పే చేశారు. ఇది మంత్లీ పేమెంట్స్ అంటండి. కొన్ని ఏమో వీక్లీ పేమెంట్స్ ఉంటాయి, కొన్ని మంత్లీ పేమెంట్స్ ఉంటాయి. సో అలా అనేది చూసారు. సో ఇక్కడ అందరికీ ఇక్కడ క్లియర్గా అయిపోయింది కదండి. 4.5 అవర్స్ అంటే గంటకి $4.5 ఇస్తారు. ఇది మన ఇండియన్ కరెన్సీలో లెక్క చేసుకుంటే గంటకి దాదాపు 370 రూపీస్ నుండి 380 రూపీస్ వరకు వస్తుంది. అంటే మనము అవర్లీ అంటే మనము ఒక 4 అవర్స్ పర్ డే చేసినా కూడా మనకు ఒక 1000, 1200, 1500 అయితే ఎర్న్ చేయవచ్చు అని నేను చెప్తున్నాను. సో ఇంకెందుకండి ఆలస్యం, అప్లై చేసుకోండి. డిస్క్రిప్షన్లో అనేది లింక్ ప్రొవైడ్ చేస్తాను. లింక్పై క్లిక్ చేసుకొని డైరెక్ట్గా అప్లై చేసుకోండి. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీకు మీ డౌట్స్ అనేది క్లియర్ చేస్తాను. ఇంకా ఈ జాబ్ వచ్చేసి హౌస్ వైఫ్స్కైనా, స్టూడెంట్స్కైనా, ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలనుకునే జాబ్ హోల్డర్స్కి ఎవరికైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ వెళ్ళి అప్లై చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ గ్రూప్లో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి జెన్యూన్ వర్క్ ఫ్రమ్ హోమ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.